అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెప్పు. అందరికీ వందనాలండి. తను మా అక్క, డెఫ్ అండ్ డెమ్, మాటలు రావు, దేవిదమ్మ తన పేరు. దేవుడు ఆమె జీవితంలో చేసిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు ఆశపడుతున్నానంటే దేవుడు ఈమె విషయంలో, ఈమె జీవితంలో చేసిన దేవుడు మరి మీ విషయంలో కూడా, మీ జీవితంలో కూడా ఎందుకు చేయడు? మీరు అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. 2017లో తను 9th మంత్లో డెలివరీలో ఉన్నప్పుడు, ఆ రోజు 29వ తారీఖు అక్టోబర్ నెల, నాకు బాగా గుర్తు. మేము ఇంటి దగ్గర ఉన్నాం, సితారా సెంటర్లో. తనకి నొప్పులు వచ్చాయి. నొప్పులు వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, ఎలా చెప్పాలో అర్థం కాల. మా అమ్మ పక్కన బట్టలు ఉతుక్కుంటుంది. ఆ టైంలో ఏం చేయాలో తనకు తెలియలేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లా. తను నోటికి మాట రాదు కాబట్టి ఆ టైంలో ఎలా చెప్పాలో అర్థం కాక, తను చెప్పలేక తను ఏం చేసిందంటే ఎలాగో ఏదో రకంగా మరి మా అమ్మకి చెప్పడం ద్వారా మా అమ్మ లేటుగా ఆలస్యంగా గ్రహించి తన ఆటో వెంటనే మాట్లాడుకుని, మా అక్క, నేను స్కూల్లో ఉన్నాను ఆ టైంలో, మా అక్క, మా పెద్దక్క, మా అమ్మ ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తున్నారు. వెంటనే దగ్గర ఆటోలో మాట్లాడుకుని వెళ్తుంటే సొరంగం దాటి చిట్టినగర్ దాటగానే మార్కెట్ దగ్గరగా హాస్పిటల్, చెరువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే లోపు మధ్యలోనే మా అక్క డెలివరీ అయిపోయింది. సొరంగం దాటగానే డెలివరీ అయిపోయింది. మా పెద్దక్క చేతుల మీదుగా బాబు అలా బయటకు వచ్చాడు. తీరా చూస్తే బాబు చనిపోయాడండి. డెలివరీలోనే, ఆటో ట్రావెలింగ్ మధ్యలోనే ఆ డెలివరీ తను చనిపోయాడు. హాస్పిటల్కి అయినా తీసుకెళ్లారు. అక్కడ చూడగానే డాక్టర్లు అన్నారు, బాబు చనిపోయాడమ్మా అని చెప్పగానే నేను వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను వేగంగా. వెళ్ళగానే ఆ హాస్పిటల్ మీద ఆమె ఏడ్చింది. ఆమె ఏడుపు చూసి ఆ రోజు నాకు గుండె అప్పుడు ఏడ్చేవా బాగా, బాబు ఎలా అనిపించి చూసి ఎలా ఏడ్చావు? అయితే తను ఆ మంచం హాస్పిటల్ బెడ్ మీద నాకు వెళ్ళి చూసి ఏడుపు కన్నీళ్ళు చూసి నిజంగా నాకు గుండె చలించిపోయింది. నిజంగా నేను ఎంతగా ఏడ్చానో నాకే తెలియదు. నోరు లేని ఆమె, మాటలు రాని ఆమె, ఆ హాస్పిటల్లో తను పడే బాధ, ఆ బిడ్డను చూపించి, చనిపోయిన బిడ్డను చూసి కళ్ళలో చూసి ఏడుస్తుంది. నా బాబు పుట్టిన బాబు కూడా అబ్బాయి అండి. అబ్బాయి పుట్టాడు. మొదటిసారి అబ్బాయి పుట్టాడు. రెండోసారి, ఇది రెండో ప్రెగ్నెన్సీలో ఇలా జరిగింది. రెండో డెలివరీలో అబ్బాయి చూడగానే ఏడుస్తుంది. చాలా చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆ బాబు చనిపోయాడు. అయితే ఆ వేదన, ఆ తల్లి వేదన తీర్చలేంది, వర్ణనాతీతం అన్నమాట, చెప్పలేం. ఆమె నోరు లేని ఆమె ఏడుస్తుంటే, వెక్కి ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం కాల. ఎలా ఓదార్చాలో నాకైతే ఎలాగో అస్సలు అర్థం కాలేదు. ఏం చేయలేదు, పాలుపోలేదు. అలా తను ఏడుస్తుంటే ఆ హాస్పిటల్లోనే నేను కూడా ఏడ్చాను ఒక పక్క. ఎందుకు దేవా, మరి నోరు లేని ఆమె జీవితంలో ఇలాగా ఎందుకు జరిగింది, ఏంటి అర్థం కాని ప్రశ్న, అర్థం కాని ఆ క్షణంలో మాకేం అర్థం కాల. అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం, ఏడుస్తున్నాం. అయితే ఆ బాబుని మా అమ్మ నాన్న ఆ బాబుని తర్వాత తీసుకువెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేశారు. అక్టోబర్ నెల అండి. అయితే తను 6 రోజుల దాకా డిప్రెషన్లో ఉండిపోయింది. తను 6 రోజుల దాకా ఏం తినలేదు, తాగలేదు. మేమందరూ కూడా చాలా బాధలో ఉన్నాం ఆ టైంలో. అయితే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడైన దేవుడు మరోసారి సంవత్సరం గడిచేసరికి అక్టోబర్ నెల, అదే నెల అక్టోబర్ నెలలో 15వ తారీఖు దేవుడు దీవించి ఇదిగోండి బాబునిచ్చాడు. బాబు నీ పేరేం పేర్రా? నిఖిల్. దేవుడు అద్భుతమైన అందమైన బాబునిచ్చాడండి. దేవుడు చేసిన ఒక అద్భుతమైన తన జీవితంలో గొప్ప సాక్ష్యం ఇది. ఎందుకంటే దేవుడు, నిజంగా చెప్తున్నాను, మరి అదే నెలలో 15వ తారీఖున అదే మళ్ళీ అబ్బాయిని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందులో 2 సంవత్సరాల దాకా వీడు మాట్లాడలేదు. మాటలు రావేమో అనుకున్నాం. మా అక్క మాట్లాడలేదు, మా బావ మాట్లాడలేడు, ఇద్దరూ మాట్లాడలేరు. డెఫ్ అండ్ డెమ్ మాట్లాడరేమో అనుకున్నాం. ఆ బాబు కూడా 2 సంవత్సరాల దాకా మాట్లాడలేదు. ఆ తర్వాత ఏరా మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏబిసిలు మాట్లాడుతున్నావా? అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్ అని అందరికీ.
చెప్పు ప్రజలు చెప్పు, పెరిల్ గట్టి చెప్పు, పెరిల్ చూసి చెప్పు, ప్రజలు చెప్పు. పెరిల్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి. స్కూల్కి వెళ్తున్నాడు మొన్న నుంచి. మరి ఆ టైంలో ఏడ్చావు కదా, తర్వాత బాబు వచ్చాక అబ్బాయి పుట్టాక నువ్వు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యావు? అటు చూసి చెప్పు బాబా. అప్పు అప్ప 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 బస్త పాప పాప తనేం చెప్పిందంటే, ఆ టైంలో నేను ఎంతగానో ఏడ్చాను, నేను ఆ బాధని భరించలేకపోయాను, ఏడ్చాను. కానీ ఈ అబ్బాయి పుట్టగానే నాకు చాలా సంతోషం వేసింది అని చెబుతుందండి మా అక్క. చాలా హ్యాపీగా ఫీల్ అయిందని, చాలా దేవుడు చేసిన తన జీవితంలో చేసిన అద్భుతం బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అక్క. అదే చెబుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిఖిల్ హ్యాపీయా? అమ్మ అంటే ఇష్టమేనా? అంటే నాన్న కూడా ఇష్టమే కదా. ఇష్టం. సో నాన్న అంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని ద్వారా మీరు అనేక మంది దీవులు పొందారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది దేనికోసమో నేను చెప్పదలుచుకోలేదు, కమర్షియల్గా నా టైప్లో ఇది నాకు అస్సలు అలాంటి ఊహ లేదు. కేవలం మా మూగక్క డఫ్ అండ్ డమ్ మా దేవిదమ్మ అక్క విషయంలో జీవితంలో చేసిన అద్భుతం దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. అదే మేము నమ్ముతున్నాం. కాబట్టి మీ ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే కొంచెం ఓర్చుకోండి. దేవుడు చేసే ఆ ఆశ్చర్యం కోసం ఎదురు చూడండి. సో మరొకసారి మరొక వీడియోతో, మరొక అద్భుతమైన సాక్ష్యంతో, లేదంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అందరికీ వందనాలు చెప్పు. ప్రజలు చెప్పురా. పెరిల్ అటు చెప్పు, అటు చూసి. పెరిల్ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరి ఈ చిన్న సాక్ష్యం ద్వారా మీరందరూ బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యం అనేది మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అలాంటి అద్భుతమైన సాక్ష్యం దేవుడు మీ జీవితాల్లో కనుక చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేక మంది చర్యలు చేస్తే ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది దీవించబడతారు, ధైర్యపరచబడతారు, విశ్వాసంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మాటరాని మా అక్క ప్రార్థనే దేవుడు ఆలకిస్తే అద్భుతం చేయగలిగితే మరి నా జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయలేడు, ఎందుకు ఆశ్చర్యక్రియలు చేయలేడు? కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళదాం. ధైర్యంగా దేవుడు మన జీవితంలో చేయబోయే ఆశ్చర్యాన్ని చూద్దాం.